గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి వ్యాఖ్యలపై VHP ఆగ్రహం. కర్నూలు వినాయక ఘాట్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ. 2 నిమిషాల్లో యువతిని కాపాడిన దిశ యాప్. ప్రకాశం జిల్లా మార్కాపురం యువతిని కాపాడిన పోలీసులు. విజయనగరంలో బ్రాహ్మణ సమాజం సదస్సు. ఐక్యంగా ముందుకు సాగాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఎమ్మిగనూరులో ఏర్పాటు చేయాలంటూ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ డిమాండ్. బనవాసి ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్ గా మారిందని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే హిందువులు పూజించే గోమాతను చంపి తినడం పాపం కాదంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శులు కృష్ణన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కేపీ కెనాల్ వద్ద గల శ్రీ వినాయక ఘాట్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినదించారు. అరెస్టులు, బైండోవర్ల పేరిట హిందూ సమాజం కార్యకర్తలను భయపెట్టలేరని అన్నారు. కేశవరెడ్డి క్షమాపణ చెప్పే దాకా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసాద్ కన్వీనర్ ప్రసాద్, బజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ, జిల్లా సహ కార్యదర్శి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల నుంచి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో అనేక హిందూ ధార్మిక సమస్యల ఆధ్వర్యంలో గోరక్షణ చట్టాలు అమలు చేయాలని కోరుతూ 2 తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మెకు నిన్నెత్తినట్లకు వారు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో గో సేవకులపై దాడి చేసినటువంటి ముష్కర దుండగులను పక్కన పెట్టుకొని ఎమ్మిగనూరు శాసనసభ్యుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. గోరక్షణ చట్టము అప్డేట్ అయిపోయింది, ఈ చట్టాన్ని గౌరవం చేసే అవసరం లేదు, గోవును తింటే ఏమని చెప్తున్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, హిందువుల ఐక్యత చూపిస్తారు, హిందువుల శక్తిని మీకు చూపిస్తాం. తప్పకుండా బేషరతుగా హిందూ సమాజానికి, హిందూ ధార్మిక సమస్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట హిందూ సమస్యలు అడ్డగిస్తాయి, నీతో క్షమాపణ చెప్పి తీరుతాయని కూడా ఈ సందర్భంగా దిశ యాప్ సాయంతో 2 నిమిషాల వ్యవధిలోనే యువతిని కాపాడామని సౌత్ కోస్టల్ డీఐజీ త్రివిక్రమ వర్మ చెప్పారు. దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తోంది. నాయుడుపేటలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటుంది. సూళ్లూరుపేట వెళ్లేందుకు శనివారం రాత్రి బస్టాండ్కు వెళ్లింది. 10:30 వరకు బస్సులేవి రాకపోవడంతో ఆటో మాట్లాడుకుని బయలుదేరింది. దారిలో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో అప్రమత్తమైంది. తన సోదరికి విషయం తెలియజేయగా ఆమె సెల్ ఫోన్లోని దిశ యాప్ ద్వారా నెల్లూరు పోలీస్ కమాండ్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. 10:40 సమయంలో పోలీసులు బాధితురాలతో మాట్లాడారు. అప్పటికే విషయం అర్థమైన డ్రైవరు యువతిని మల్లం వద్ద దించేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దిశ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న నాయుడుపేట హైవే మొబైల్ దొరవారి సత్రం పోలీసులు 10:42 కల్లా యువతి వద్దకు చేరుకుని ఆమెను క్షేమంగా సూళ్లూరుపేట చేర్చారు. సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని యువతికి భరోసా కల్పించిన సిబ్బందికి డీఐజీ రివార్డులు అందజేశారు. కరోనా వల్ల షేకాన్లు ఇవ్వట్లేదు. దాని గురించే మేము మన దగ్గర మహిళా పోలీసులు ఉన్నారు కదా, మహిళా పోలీసులు వాళ్ళ కింద వాలంటీర్లు ఉంటారు. 40 కుటుంబాలకు ఒక వాలంటీర్, అందరికీ తెలిసిన సిస్టమ్, అందరికీ తెలిసిన సిస్టమ్. వాళ్ళని కూడా యూజ్ చేసుకొని మహిళా పోలీసుల్ని, వాళ్ళ కింద మహిళా మిత్రాస్ ఉంటారు. గ్రామానికి ఇంతమంది, సో మహిళా మిత్రాస్ని, మహిళా పోలీసుని వాడుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ముందుకెళ్ళమని చెప్పి. సో డ్వాక్రా మహిళలు వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళ ద్వారా ముందుకెళ్తున్నాం. ఇంకా ఎక్కువ దీన్ని స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా ఉద్దేశం అదే. దీనివల్ల
తిరుపతి బట్ట ఎక్కానండి. మార్కాపూర్ నుండి తిరుపతి బండి ఎక్కానండి. తిరుపతి బండి నుంచి నాయుడుపేటలో దిగాను. నాయుడుపేటలో 1 అవర్ వరకు వెయిట్ చేశాను. ఒక్క బస్సు కూడా రాలేదు. అందుకు బస్ స్టాండ్ బయటికి వెళ్ళి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత ఆయన 200 మనీ అడిగాడు. నాకు లేట్ అయ్యిందని చెప్పి సరే అని చెప్పి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఆయన మాటల్లోనూ డ్రైవింగ్లోనూ నాకు తేడా కనిపించింది. వితిన్ సెకండ్స్లో నేను దిగేశాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి గోవిందుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బ్రాహ్మణులంతా సంఘటితంగా సమైక్యమే ముందుకు సాగుతూ రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో విజయనగరంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అందరూ చల్లగా ఉండాలని కోరుకునేది బ్రాహ్మణుడు మాత్రమేనని అన్నారు. ఇతరులకు మేలు చేసే జాతి బ్రాహ్మణ జాతి అని చెప్పారు. 1 లక్ష మంది బ్రాహ్మణులతో త్వరలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన కావాలి అని ఎన్నో పర్యాయాలు గురించే నవరత్నాలతో పాటు అగ్రవర్ణ కులాల్లో ఉన్న బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ ఈబీసీ నేస్తం ద్వారా ప్రతి సంవత్సరం మరి బ్రాహ్మణ మహిళలతో పాటు అన్ని కులాల మహిళలకి కూడా నవంబర్ నుంచి ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా బ్రాహ్మణ మహిళలకు కూడా లబ్ధి జరుగుతున్నది. కన్యవేక్షణ నిలిపినటువంటి కొత్త మహోన్నతమైన వ్యక్తి రాష్ట్ర పురోహిత విభాగం ప్రధాన కార్యదర్శి సోదరులు గరుడాకి దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గారు ప్రత్యేక దృష్టి అలానే మరొక విద్యార్థికి కూడా అందించాలని మరొక 5,000 రూపాయల్ని వీరభద్ర స్వామి గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు శ్రీకాంత్ సుధాకర్ గారు, దుర్గా ప్రసాద్ గారి అధ్యక్షతన ఈశ్వరి గారి నిర్వహణలో జరుగుతున్నటువంటి అభినందన సభకి వైఎస్ జగన్ ప్రవేశపెట్టవలసిందిగా బ్రాహ్మణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సోదరులు మాచిరాజు రాజు గారిని కోరుతూ ఉన్నారు. ఇచ్చేసిన పెద్దలు సభాధ్యక్షుడు సచివాలయ దుర్గాప్రసాద్ గారికి ఈ యొక్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమలు అందరూ పెద్ద ఎత్తున కరతాళతో ఆమోదించాలని ఆనిముత్యం ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారికి పోతున్న మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గారికి సోదరి విజయ నిర్మల, తను కూడా మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణుల పక్షపాతి అని చెప్పడంలో నేనేం సందేహించట్లేదు. కొంతమంది అంటుంటారు ఆయన క్రిస్టియన్ కదా, క్రిస్టియన్ నమ్ముతారు కదా, అదే విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని ఉంటారు కదా.
అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన లారీ డ్రైవర్తో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన మరో 5 నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను రామగిరి సీఏ చిన్నగౌస్ సోమవారం మీడియా ఎదుట వివరాలు వెల్లడించారు. కేరళలోని ఏజెంట్లు పంపిన వక్కల్ లోడును మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన సిబిన్ అనే వ్యాపారి అన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం సరుకుకు లెక్కగట్టి 94 లక్షల రూపాయలు నగదు లారీ డ్రైవర్ సైనుద్దీన్ చేతికిచ్చాడు. వారు అక్కడే గోధుమలు లోడ్ చేసుకుని వాటిని తమిళనాడులో దించి తర్వాత కేరళకు వెళ్లి నగదు ఏజెంట్లకు ఇవ్వాలని నిర్ణయించుకుని నాగపూర్ నుంచి బయలుదేరారు. అయితే లారీ డ్రైవర్లో ఒకడైన సైనుద్దీన్ కేరళ, తమిళనాడుకు చెందిన మరో 5 చేతులు కలిపి సొమ్ము కాజేయడానికి పథకం వేశాడు. ఈ నేపథ్యంలో 94 లక్షల రూపాయల నగదు తస్కరించాడు. అనుమానం వచ్చిన మరో డ్రైవర్ బాబు వెళ్లి డబ్బు చూడగా కనిపించకపోవడంతో వెంటనే చెన్నెకొత్తపల్లికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భారీ నగదు దోపిడీ కేసును తీవ్రంగా పరిగణించారు. అప్పటి ఎస్పీ ఈ కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కనగానపల్లి ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రైవర్ సైనుద్దీన్ను తొలుత విచారించారు. ఈ క్రమంలో కేరళ హైకోర్టు న్యాయవాది బెన్నీ జోస్ నుంచి 20 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితుల నుంచి 28 లక్షల రూపాయలు లభించాయి. కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ అభినందించారు. సమావేశంలో సీకేపల్లి, రామగిరి ఎస్ఐలు శ్రీధర్, నాగస్వామి, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విక్టర్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ అధికారులమని చెప్పి ఈ సంవత్సరం మార్చి నెల 22వ తారీఖు అర్ధరాత్రి పూట నాగ్పూర్ నుండి తమిళనాడు వెళ్తున్న ఒక లారీని చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎస్ గేట్ దగ్గర హైవేపై ఒక ఇన్నోవా వెహికల్లో జీఎస్టీ అధికారులమని చెప్పి వచ్చి లారీని ఆపి లారీని అడ్డగించి లారీలో ఉండే 94 లక్షల రూపాయల నగదు నాగ్పూర్ నుండి వక్కల లోడుకు సంబంధించిన రైతులకు పంచాయతీ తీసుకువెళ్తున్న డబ్బును దొంగలించినారు. ఈ కేసు మీద ఇప్పటి వరకు మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి 48,50,000 రూపాయలు డబ్బు రికవర్ చేశాము. 5 మందిని కూడా రిమాండ్ పంపించాము. ఇక ఒక ముద్దాయి తర్వాత వాళ్ళు క్రైమ్కి ఏదైతే ఉపయోగించారు ఇన్నోవా వెహికల్స్ను రికవర్ చేయవలసింది. ఈ సంవత్సరం మార్చి నెల 22వ తారీఖు అర్ధరాత్రి పూట నాగ్పూర్ నుండి తమిళనాడు వెళ్తున్న ఒక లారీని చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎస్ గేట్ దగ్గర హైవేపై ఒక ఇన్నోవా వెహికల్లో జీఎస్టీ అధికారులమని చెప్పి వచ్చి లారీని ఆపి లారీని అడ్డగించి లారీలో ఉండే 94 లక్షల రూపాయల నగదు నాగ్పూర్ నుండి వక్కల లోడుకు సంబంధించిన రైతులకు పంచాయతీ తీసుకువెళ్తున్న డబ్బును దొంగలించినారు. ఈ కేసు మీద ఇప్పటి వరకు మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి 48,50,000 రూపాయలు డబ్బు రికవర్ చేశాము. 5 మందిని కూడా రిమాండ్ పంపించాము. ఇక ఒక ముద్దాయి తర్వాత వాళ్ళు క్రైమ్కి ఏదైతే ఉపయోగించారు ఇన్నోవా వెహికల్స్ను రికవర్. గిరిజన విద్యార్థులకు ఉద్దేశించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మోపీరి సూర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల కృష్ణ డిమాండ్ చేశారు. బనవాసి ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని తెలిపారు. అక్కడ ఏర్పాటు చేస్తే మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాలలోని గిరిజన బాలలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఇప్పటికే బనవాసి ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా మారిందని చెప్పారు. ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వము కొత్తగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభిస్తూ ఉంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈసీఎంఆర్ స్కూల్ కోసము 15 ఎకరాలు భూమిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు లెటర్ పంపించి ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఎమ్మిగనూరు, మంత్రాలయము, ఆదోని నియోజకవర్గాల్లో ముఖ్యంగా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య కొరకు ఈ ఈసీఎంఆర్ స్కూల్ను మన ఆదోని, ఎమ్మిగనూరు మధ్యలో ఉన్న బనవాసి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అక్కడ కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి అందుబాటులో ఉంది. అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి ఇక్కడ వెనుకబడిన గిరిజన విద్యార్థుల కొరకు అక్కడ బనవాసి ఎమ్యూరు మధ్యలో ఉన్న అటవీ భూమిలో మన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదోని ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కావున అధికారులు వెంటనే మన జిల్లాలో ఈసీఎంఆర్ స్కూల్ను వెంటనే ప్రారంభించాలని, గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్టీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు ఎరుకుల కృష్ణ, ఎన్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. పరీక్షలు నిర్వహించకుండానే తమను ఉత్తీర్ణులు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం ఎదుట ఫిజియోథెరపీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలను కూడా స్టేషన్కు తరలించారు. ఎవరిచ్చినా ఏ డిపార్ట్మెంట్ అయినా దాన్ని నోట్ ఫైల్ ఉంటుంది. వీళ్ళు ఇట్లా చేసిండ్రు అంటే కన్సల్ట్ కింద నుంచి పైకి లెటర్ వస్తుంది. రూల్ పొజిషన్ ఇది, వీళ్ళ రిప్రజెంటేషన్ ఇది. అసలు మనం యాక్సెప్ట్ చేయొచ్చా చేయొద్దా అని 4 ఆఫీసర్లు దాని మీద ఎస్ నో అని పెడతారు. ఫైనల్గా నేను వీసీ సార్ పెడతాను. దీని మీద మన డిసిషన్ మన పరిధిలో లేదు కాబట్టి దిస్ షుడ్ బి సెంట్ టు గవర్నమెంట్. దీనికే ఇక్కడ 2 రోజులు పడుతుంది ఫైల్ పుట్టప్. తక్కిన కాదది, ఇక్కడ రూల్ పొజిషన్ చదువుతాను. అట్లా అయినాక నేను లెటర్ రాస్తాను, ఒకటి కవరింగ్ లెటర్ రాసి the so and so students are given representation and attach చేసి we are sending it to the government. ఇంకొక పంపలేదని అబద్ధం ఆడటం మాకెందుకు కారణం? ఇన్ని రోజులైనా టైం పడుతుంది. 1 వీక్ మీరు ఫస్ట్ ఎగ్జామ్ మాత్రమే పెట్టినప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని ఎవరు అంతే కదా? ఇప్పుడు ఎగ్జామ్స్ వద్దంటారు మీరు. 1 వీక్ కాదు, మీరు చూస్తుంటే ఆగస్ట్లో చెప్పేది మీ పేరెంట్ పోయి ఆగస్ట్లో ఇంకా 3rd wave వస్తే అదే కంప్లీట్లీ యూజింగ్ everyone is losing all the things including my son. మీరు ఏంటంటే ఈ లోపల ఎగ్జామ్ చెప్తున్నారు, రాయడమే మీకు అదృష్టం. ఎందుకంటే ఆగస్ట్లో ఎంత సివియర్ 3rd wave వస్తే అసలు ఎగ్జామ్ పట్టించిన నాకు మీరు కనీసం అటెండ్ చేస్తే 3rd wave తర్వాత ఇప్పుడు గణేష్ గారు అన్నట్టు ఏమో అప్పుడు కన్సిడరేట్ చేసి అటెండ్ అయిన వాళ్ళు అయినా మేము ఏమనుకుంటున్నామంటే మీ స్టూడెంట్స్ ఫేవరెటే ఉంటుంది యూనివర్సిటీ. యాజ్ ఎ రిజిస్ట్రార్, యాజ్ ఎ ఆఫీసర్ మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అన్ని డిసిషన్స్ తీసుకో. సతీష్ గారు చెప్పానా? ఇప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ డిసిషన్ కూడా తీసుకుంటావా? రాస్తావు కదా లెటర్? రాస్తావు కదా? ఈసీ సార్ మీకు లిమిటేషన్ కూడా ఉంటాయి. ఆయన డిసిషన్ కూడా కాదు పంపించిన అందుకోసమే. వీసీ సార్ లేరండి ఇక్కడ. మళ్ళీ మీరు ఇక్కడ చేంజింగ్ ఒకటండి, మీకు ఒకటే క్లారిఫై ఇస్తున్నాను నేను. యూ ఆస్క్డ్ ఫర్ మహిళా ప్రజాప్రతినిధిని దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలపై నిలదీసిన దళిత కౌన్సిలర్ను కులం పేరుతో దూషించిన మున్సిపల్ కమిషనర్ ఫషీయుల్లాపై కేసు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుర్కియాంజల్లో సాగర్ రహదారిపై ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుర్కియాంజల్ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ మహిపాల్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళను దూషించిన కమిషనర్ను
మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఇది పోలీసు రాజ్యం ఏమన్నా? మాకొద్దు 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అవినీతి ఎమ్మెల్యే అవినీతి ఎమ్మెల్యే అవినీతి ఎమ్మెల్యే కమిషనర్ కమిషనర్ కలెక్టర్ కలెక్టర్ చెప్పండి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల నిర్లక్ష్యమైన సమాధానం చెప్తూ మేము ఎక్కువ పర్సెంట్ ఆడవాళ్ళు ఉన్నామని ఒక కారణమో మాకు తెలియదు. మేము కాంగ్రెస్ పార్టీ అని తెలియదు, కానీ మాకు ప్రతిసారి నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్తాడు. మా మహిళ ఎస్సీ మహిళ కౌన్సిలర్ ఆమెకి నిర్లక్ష్యమైన సమాధానం మా ముందే సూచించడం జరిగింది. మేము నిరసనగా మా కౌన్సిలర్ల మీద కేసు పెట్టడం, అవినీతిపై ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో సమాధానం చెప్పకుండా అవసరమైతే ఈ మున్సిపాలిటీలో మొత్తం తిరిగి ఈడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను బయటికి తీసే వరకు వదిలిపెట్టాం. నిన్ననే మీరు చూసినారు, ఆదిపట్ల మున్సిపాలిటీ ఆమెకు ఒక్క చిన్న పేపర్ కూడా చూపించకుండా అవమానపరిచి నిన్న కింద కూర్చొని పనిచేసింది. ఆమె ఎందుకు చేసింది? ఒక మహిళ అయినటువంటి, ఒక బీసీ మహిళ అయినటువంటి ఒక సోదరిమణిని ఈ సన్నాసి ఇక్కడ అధికారులను అడ్డం పెట్టుకొని ఎవరిని కూడా పని చేయకుండా ఈ నియోజకవర్గంలో ఆటంకాలు కల్పిస్తున్నాడు. అందుకే మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మాతో పాటుగా బీజేపీ సోదరులు కూడా వచ్చినారు. మా సోదరిమణి ఈరోజు ఎవరైతే అరెస్ట్ అయినారో, ఇక్కడ ఎవరైతే అరెస్ట్ చేయమని చెప్తున్నారో, ఎవరినైతే తిట్టినారో వాళ్ళను కూడా కమిషనర్ వెంటనే ఏదైతే వీళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టినా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏఎస్ఓ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గెం మల్లేష్, కార్పొరేటర్లు అర్చన జయప్రకాష్, మొండ్రా సంగీత గౌరీశంకర్, ఆర్డీఓ చంద్రకళ, ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మారెడ్డి పాల్గొన్నారు. టీ కమల పేరు పిలుస్తాం పక్కన. ఇక్కడ 5 GHMC ఏరియాలో మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా కూడా 8,900 చిల్లర రావడం జరిగింది. దానికి పెద్దలు చైర్మన్ గారు, ఎమ్మెల్సీ మల్లేష్ అన్న గారు, కార్పొరేటర్స్ అందరూ కూడా, అధికారులందరూ కూడా ఎంతో కృషితో ప్రజలకు అందరూ కూడా ఇప్పించడం చాలా సంతోషం. ఎన్నో రోజులు ఎదురు చూస్తూ మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు, బంగారు తెలంగాణ పోరాడు తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను కూడా సుఖ సంతోషంతో ఉండాలని. ఇవన్నీ కూడా వెరిఫై చేయడంలో కొద్దిగా లేట్ అవుతుంది, మనకు మీకు కూడా తెలుసు. ఈరోజు ఇక్కడ దగ్గర 6,000 మందికి ఇస్తున్నామంటే మనం ఒక పరి ఆలోచించాల్సిన అవసరం మనకున్నది. కాన్స్టిట్యూషన్ వ్యాప్తంగా కూడా 8,000 ఇవ్వడం, మొత్తం రాష్ట్రం అంతా కూడా 3 లక్షల చిల్లర ఇవ్వడం అంటే ఒక గొప్ప పరిణామం ఇది. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు, ఎప్పుడైనా ప్రజలు సుఖ సంతోషంతో ఉంటేనే మనం తెలంగాణ తెచ్చుకునే దానికి ఒక అందం ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఈరోజు ఆయన కృషి వల్ల ప్రజలకు ఏదో చేయాలన్నా ఇది ఒకటే కాదు, మేనిఫెస్టో పెట్టి లేనివన్నీ కూడా పథకాలు, ఎన్నో పథకాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కొన్ని కారణాలు జరుగుతుంటాయి, ఆ కారణాల గురించి ఎవరు పట్టించుకునే అవసరం మనకు లేదు. అందుకని ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలో ఎవరెవరికి రాలేదు అవన్నీ కూడా మేము స్థానికంగా, నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా మళ్ళీ ఇంకో రోజు రాలే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇవన్నీ పనులు చేసినా మనం ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారిని అభినందించడానికి అవసరం మనకు ఉంది. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి వ్యాఖ్యలపై పిహెచ్సి ఆగ్రహం. కర్నూలు వినాయక ఘాట్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ. 2 నిమిషాల్లో యువతిని కాపాడిన దిశ యాప్. ప్రకాశం జిల్లా మార్కాపురం యువతిని కాపాడిన పోలీసులు.
విజయనగరంలో బ్రాహ్మణ సమాజం సదస్సు ఐక్యంగా ముందుకు సాగాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఎమ్మిగనూరులో ఏర్పాటు చేయాలంటూ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ డిమాండ్. బనవాసి ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్ గా మారిందని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.